హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ చూద్దాం. చాలా సింపుల్ డిజైన్ అండి, బిగినర్స్ కాస్త యూజ్ అవుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ముందుగా మనం దారం చుట్టు పెట్టుకున్న బ్యాంగిల్ పైన గ్లూ అప్లై చేసుకోవాలి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశానండి, సరిపోతుంది బ్యాంగిల్కి కొంచెం స్టిక్ అవ్వడానికి. నేను జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ చేయాలనుకున్నాను. బ్యాంగిల్ పైన గ్లూ స్టిక్ చేసుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పింక్ కొంచెం స్టిక్ చేసుకోవాలి. నేను ఇంత సింపుల్గా అంటే ఒక ఫ్లవర్ ఒక లీఫ్ ఇట్లా బ్యాంగిల్ మొత్తం అలా వచ్చేలా ప్లాన్ చేశాను. కావాలంటే చిన్న చిన్నగా వేరే చిన్న డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, సింపుల్గా అయిపోవాలి. మనం చేసుకునే డిజైన్ బ్యాంగిల్ సైజుని బట్టి కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 కట్, 2 కట్, 1 కట్ ఇట్లా ఏ కట్ బ్యాంగిల్ చూసుకున్నా చిన్న కట్ ఉన్నా అనుకోండి, పెద్ద సైజు డిజైన్ వేసుకుంటే అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి కరెక్ట్గా స్టిక్ కాకుండా ఊడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం తీసుకునే బ్యాంగిల్ సైజుని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న బ్యాంగిల్ మాత్రం 2 కట్ బ్యాంగిల్ 2/4 సైజులో తీసుకున్నాను. ఇలా ఫ్లవర్ తర్వాత మళ్ళీ లీఫ్ వచ్చేలాగా 2 వరుసల్లో 3 కొంచెం స్టిక్ చేసుకున్నట్లే లీఫ్ వచ్చేలాగా కొంచెం లీఫ్ మధ్యలో 2 లైన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటే బాగుంటుంది. అందులో మళ్ళీ స్టెమ్ లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్లవర్, లీఫ్, నెక్స్ట్ ఫ్లవర్, మళ్ళీ లీఫ్, ఇట్లా ఇదే ప్యాటర్న్లో చేశాను. నాకు మొత్తం 7 ఫ్లవర్స్ 7 లీవ్స్ వచ్చాయి బ్యాంగిల్ మొత్తం. అది కూడా అది 2/4 బ్యాంగిల్ కాబట్టి అలా వచ్చాయి. దీని సైజుని బట్టి కూడా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చేంజ్ అవుతాయండి. కొంచెం పెద్ద గ్యాప్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి, ఈక్వల్గా వచ్చేలాగా. నాకైతే 2 బ్యాంగిల్స్కి మొత్తం 10 గ్రామ్స్ పింక్ కుందన్స్, 10 గ్రామ్స్ గ్రీన్ కుందన్స్ సరిపోయాయండి. ఇది కూడా సైజుని బట్టి వాటి క్వాంటిటీ కూడా చేంజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్కి ఒక ఫ్లవర్, లీఫ్, మళ్ళీ ఫ్లవర్ తర్వాత మళ్ళీ ఒక లీఫ్, ఇలా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత లీవ్స్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంచుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. అందులో దర్దోజీతో నేను లీవ్స్కి మధ్యలో ఇట్లా ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ కనిపించేలాగా నేను దర్దోజీతో స్టిక్ చేసుకున్నాను. దర్దోజీ కోసం నేను B7000 గమ్ యూజ్ చేశానండి. అయితే కొంచెం మెటల్ కదా, కొంచెం బాగా స్టిక్ అవుతుందని అది చేస్తాను. దర్దోజీ పెట్టుకుంటప్పుడు కాస్త జాగ్రత్తగా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం సాగదీసినా కూడా మొత్తం స్ప్రింగ్ మొత్తం సాగిపోతుంది. కేర్ఫుల్గా పెట్టుకోవాలి. స్టిక్ చేసుకున్నాక లీఫ్ చూడడానికి చాలా చాలా బాగుంది. కొంచెం లోపలికి కానీ ఇట్లా స్టిక్ చేసుకొని మన ఫింగర్ లోపల దాకా సన్నగా కొంచెం మన సీజర్తో కానీ లేదంటే
గ్లూ గ్లూ క్యాప్ ఉంటుంది కదా, దాంతో లోపలికి కొంచెం ఇట్లా స్టిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు రాకుండా. లేదంటే కొంచెం పైనకి వచ్చినా కూడా అది మన డ్రెస్కి కానీ తట్టుకుంటే పైన మొత్తం ఊడిపోతుంది. జర్దోసి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక ఫ్లవర్స్ పెట్టాం కదా, ఫ్లవర్స్కి మిడిల్లో ఒక వైట్ కుందన్ స్టిక్ చేసుకుందామండి. అలా చేస్తే ఫ్లవర్స్ మధ్యలో వేరే కలర్ వస్తుంది కదా, మామూలు ఏ ఫ్లవర్కైనా కూడా. ఇది పింక్ ఫ్లవర్ కాబట్టి దాని ఇంకోటి వైట్ ఒకటి పెట్టేశాను. సింపుల్గా చేసుకుంటే ఇలా, లేదు అంటే ఇంకా ఎక్కువ డిజైన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లేదు ఇది కూడా ఎక్కువనే అవుతుంది అంటే జస్ట్ బ్యాంగిల్కి థ్రెడ్ డ్రాప్ చేసుకొని అక్కడక్కడ ఒక్క కొందరు మధ్య మధ్యలో బ్యాంగిల్ మధ్యలో అక్కడక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తున్నాయి, లేదు అంటే అలా నచ్చని వాళ్ళు మనం మామూలు మట్టి గాజులు ఉంటాయి కదా, వాటికి కూడా ఒకదానిపైన ఒక లేయర్ లాగా స్టిక్ చేసుకొని తర్వాత వాటికి కూడా థ్రెడ్ డ్రాప్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి వేసుకొని చేతికి బాగా అందంగా ఉంటుంది. లేదు అంటే ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ, లేదు అంటే వేరే బ్యాంగిల్స్తో మిక్సప్ చేసి కూడా వేసుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది. చూడండి, చేశాక ఇలా వచ్చాయి 6 ఫ్లవర్స్ 7 ఫ్లవర్స్ 7 లీవ్స్ వచ్చాయి. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్తో మిక్సప్ చేస్తే ఇలా ఉంది. ఎలా అంటే మనకు నచ్చిన ఎలా అంటే అలా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.